నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో రెండవ రోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రెండేళ్ల నమ్మకం సంక్షేమ అభివృద్ధికి సంబంధించిన ఇంటింటి కార్యక్రమాన్ని చేపట్టారు. తెలుగుదేశం పార్టీ బనగానపల్లె నియోజకవర్గం పరిశీలకురాలు పర్వీన్ భాను, యూనిట్ ఇన్ఛార్జి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమం కూటమి లక్ష్యమని పర్వీన్ భాను అన్నారు. సంక్షేమ ఫలాల గురించి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వ విజయాలను తెలియజేశారు. అందుకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజు కూటమి ప్రభుత్వంలో 2 సంవత్సరాలు చేసిన దిగ్విజయంగా కొనసాగించాము. ప్రతి ఒక్కరూ ఈ రోజు ఇంటింటికి వెళ్లి వాళ్లకు అడిగి మేము చేస్తున్న కార్యక్రమాలు చేరుతున్నాయా లేదా అని అడగడానికి మన పార్టీ దిశానిర్దేశం చేసి మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ బాబు గారు ఆదేశానుసారం ఈ రోజు ప్రతి ఒక్కరూ ప్రతి నియోజకవర్గంలో ఈ రోజు జరుగుతూ ఉంది. ఈ బనగానపల్లి నియోజకవర్గానికి నాకు అబ్జర్వర్ గా వేశారు. మన సహోదరులు, కుటుంబ సభ్యులు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఏ రకంగా పనిచేస్తున్నారు వారితో చేయించాలి అని ఒక రకంగా నాకు అబ్జర్వర్ గా వేశారన్నమాట. వైసీపీ పార్టీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మోసం చేసి గొడ్డలి పార్టీగా ఈ రోజు పేరు సంపాదించుకొని 11 సీట్లకు పరిమితమైనారంటే, ప్రజలు వాళ్లకు 11 సీట్లకే పరిమితం చేశారంటే ఎందుకు చేశారు అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోవాలి. మన తెలుగుదేశం పార్టీలో ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగని విధంగా పేదవారికి సంక్షేమ పెన్షన్లు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 4,000 రూపాయలు ఇస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా ఈ రోజు పేదవారికి పెన్షన్లు వారి సొంత ఖర్చు కోసం పెద్ద కొడుకులా ఈ రోజు మన సీఎం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను కోయిలకుంట్లలో